కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు ఏకం కాకుండా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి రాని నేతల ఇండ్లకు వెళ్లి బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే తిరుగుబాటు చేస్తుండటంతో అసంతృప్తి నేతల సంఖ్య పెరగకుండా రేవంత్ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. మంత్రి పదవుల కోసం చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మంత్రి పదవి ఆశిస్తున్న నేతల్లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు ఉండగా, వెలమ సామాజిక వర్గం నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ బెర్త్ కోసం గంపెడాశలతో ఉన్నారు. వీరే కాకుండా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య వంటి నేతలు కేబినెట్లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే క్యాస్ట్ ఈక్వేషన్లో భాగంగా రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలకు మంత్రివర్గంలో చోటు దక్కడం లేదట. అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు దక్కగా రాజగోపాల్ రెడ్డికి మాత్రం మొండి చేయి లభించింది. దీంతో కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ మొదట్లో ట్విట్టర్ వేదికగా నిరసన గళం వినిపించగా తాజాగా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో అలర్ట్ అయ్యారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఖాయమని భావించారు. జిల్లాలో గెలిచిన ఏకైక సీనియర్ ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవికి ఢోకా లేదన్నారు ఆయన. నిజానికి మొదటి విడతలోనే మంత్రి పదవి దక్కుతుందని ఆశించారట సుదర్శన్ రెడ్డి. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎక్కువవుతుండటంతో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తారని హామీ ఇచ్చారట రేవంత్ రెడ్డి. కాగా రేవంత్ రెడ్డికి సమీప బంధువైన సుదర్శన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పీసీసీ కోశాధికారిగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డికి ఆర్థికంగా అండగా నిలిచారట. దీంతో ఎలాగైనా మంత్రి పదవి ఖాయమని భావించిన సుదర్శన్ రెడ్డికి నిరాశే ఎదురైందట. సుదర్శన్ రెడ్డికి చివరి వరకు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నించిన రేవంత్ రెడ్డి అది సాధ్యం కాదని అధిష్టానం తేల్చి చెప్పడంతో ఆల్టర్నేట్ పదవి ఇవ్వాలని నిర్ణయించారట. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇచ్చేందుకు అధిష్టానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కేబినెట్ హోదాతో చీఫ్ అడ్వైజర్ పదవి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారట రేవంత్ రెడ్డి. కేబినెట్ ఇన్వైటీతో పాటు నిజామాబాద్ జిల్లా బాధ్యతలను సుదర్శన్ రెడ్డికి అప్పగించాలని నిర్ణయించారట రేవంత్. దీంతో సుదర్శన్ రెడ్డిని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారట రేవంత్ రెడ్డి. ఇటీవల సుదర్శన్ రెడ్డికి బర్త్డే సందర్భంగా ఆయన ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నానికి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతానికి సైలెంట్ అయినా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా మిగిలిన నేతలను రేవంత్ ఎలా బుజ్జగిస్తారో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. రేవంత్ మాట విని నేతలు చల్లబడతారా లేక అసంతృప్తి గళాన్ని వినిపిస్తారా చూడాలి.